కడప జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ వివరాలను వెల్లడించారు. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాళ్ల పొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ముద్దాయి అదే ప్రాంతంలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో బయటపడిందన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తాళ్ల పొద్దుటూరు బస్టాండ్ సమీపంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుని వద్ద నుంచి 2 జతల బంగారు కమ్మలు, 1,10,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నమస్కారం అండి. జమ్మలమడుగు లిమిట్స్లో తాళపొద్దుటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నెల 8వ తారీఖున ఊరి చివర ఉన్న ఒక హౌస్లో దొంగతనం జరగడం జరిగింది. రాత్రి అంటే అచీవ్ బై నైట్. వాళ్ళు ఇంట్లో ఇన్మేట్స్ ఆబ్సెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో 1,00,000 రూపాయలు డబ్బులు, తర్వాత చెవికమ్మలు అవి పోవటం జరిగింది. దాని మీద మా ఎస్ఐ గారు, తాళపొద్దుటూరు ఎస్ఐ గారు, కొండాపురం సిఐ రాజా వీళ్ళందరూ వాళ్ళ సిబ్బందితో ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న క్లూస్ ప్రకారంగా వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్తో నంది మండలానికి సంబంధించిన గుంతకల్లో ఇంతకుముందు ఓల్డ్ అఫెండర్, ఇతని పేరు ముస్తూరు చంద్రశేఖర బాబు, 35 సంవత్సరాలు, బోయ కమ్యూనిటీ. ఇతను పెండ్లిమిరి మండలం, నంది మండలం విలేజ్. ఇతను చేసినట్టుగా ఇమ్మీడియట్గా విత్ నో టైం, అంటే మనం జరిగింది కూడా మన 9వ తారీఖు, 8-9 తారీఖులోనే వెంటనే అతను ట్రేస్ చేయడం జరిగింది. అతని దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ 1,00,000 రూపాయలు ప్లస్ ఆ చెవికమ్మలు సీజ్ చేయడం జరిగింది. ఇది 2 లక్షల ఖరీదు వర్త్. అదేవిధంగా 9వ తారీఖు దీనిలో భాగంగానే ఆ ముందనూరులో కూడా ఒక అఫెన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. ఇతని మీద 9 కేసులు ఉన్నాయి గతంలో, ఓల్డ్ అఫెండర్. ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మేము నామ్స్ ప్రకారంగా చూసి పీడీ యాక్ట్ ప్రపోజల్ కూడా పంపిస్తాం. అయితే విత్ ఇన్ షార్ట్ టైంలో ఈ కేసుని డిటెక్ట్ చేసిన మరి కొండాపురం సిఐ రాజా మరియు ఎస్ఐ మంజునాథ రెడ్డికి ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు, మరియు రివార్డు కూడా ప్రకటించారు. ఎవరైనా సరే ఇమ్మీడియట్గా మా నిఘా కూడా పెంచడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మేము అందరికీ చెప్పేది ఏంటంటే, సబ్ డివిజన్లో ఉన్న అందరికీ తాళాలు వేసుకొని వెళ్ళేటప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేస్తే మేము రాత్రుల పూట వాళ్ళ ఇళ్ళని తిరగటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2-3 రోజులు రాము అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోకుండా లేదా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాల్సిందిగా మా సూచన. ఎందుకంటే పోయిన తర్వాత వాటిని మనము వెతుక్కునే కన్నా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎవరైనా సరే ఊరు వెళ్ళేటప్పుడు, అంటే ఇంత తాళాలు వేసి ఊరు వెళ్ళేటప్పుడు లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. మాకు ఆ ఇల్లు తెలిస్తే మేము రాత్రుల పూట వాళ్ళ ఇళ్ళ మీద మేము కాన్సన్ట్రేట్ చేసి ఎవరైనా వస్తున్నారా లేదా అనేది చూసి మేము ఆ దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. దాదాపుగా ఒక ప్రాపర్టీ మొత్తం రికవరీ అయింది. అతను ముద్దాయిని రిమాండ్